నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? ఎక్సలెంట్. మొత్తానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రమోట్ అయినందుకు మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ను వదిలేసినట్టున్నారు. 100% హైదరాబాదు ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటా, వదిలేలా 100%. సో మా టీవీ డిబేట్లో మాతో చర్చించే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీ సంబంధించి ఒక నియోజకవర్గానికి అధికారికంగా ఇన్ఛార్జి బరిలో దిగబోతా ఉన్నారు. ఎట్లా ఉంది కంపారిజేషన్? బాగుంది. కొంచెం పెద్ద బాధ్యత అయినా కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి అవకాశం కాబట్టి ఆ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షులు వర్యులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి అవకాశాన్ని ఇచ్చారు పార్టీ తరఫు నుంచి. సుదీర్ఘంగా నేను ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి మంచి అవకాశాన్ని ప్రభుత్వం పార్టీ నాకు అప్పచెప్పి 2014 కూడా ట్రై చేశారు కదా మీరు? 14, 19 చేశానండి. ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ పార్టీలో మీరు? పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీలో సర్వీస్ చేసుకుంటూ వచ్చారు. అవునండి. కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మీ బేస్, మీ గుండెకాయ లాంటిది. తెలుగుదేశం కంచుకోట లాంటి సింగరాయకొండని అక్కడ సర్పంచ్గా మీ బంధువుల్ని గెలిపించుకోవడంలో మీరు కీలకమైన పాత్ర పోషించారు, విజయం సాధించారు. అలాంటిది చివరి నిమిషం వరకు కూడా కొండేపిలో పోటీ చేస్తారనుకున్న తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం బదిలీ అయ్యారు. ఎందుకని? పార్టీ నిర్ణయం. ఏదైనా కూడా నేను 2 పర్యాయాలు టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను కొండేపే ఆశించాను. ఎందుకంటే నా స్వగ్రామం సింగరాయకొండ కాబట్టి, సింగరాయకొండ కొండేపి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి కొండేపిలో నాకున్నటువంటి పరిచయాలు కానీ, సింగరాయకొండ మండలం మీద నాకున్నటువంటి పట్టు కానీ, ఖచ్చితంగా కొండేపి అనేటటువంటి నియోజకవర్గం 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మా సీఎం గారికి ఒక బహుమతిగా ఇద్దాం అనుకున్నాను. క్యాలిక్యులేషన్స్లో భాగంగా నాకు ఎర్రగొండపాలెం ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా బ్రహ్మాండంగా పార్టీ బాగా పటిష్టంగా ఉంది. ఎవరు వచ్చినా కూడా ఆదరించేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. క్యాడర్ అక్కడ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్రగొండపాలెం అనేది ఒక కంచుకోట. రెండవ పులివెందుల ఎర్రగొండపాలెం నియోజకవర్గం అని అంటుంటారు. సో పులివెందులు ఎప్పుడు వెళ్ళారు మీరు? వెళ్ళాను. సో అక్కడ చూసి ఇక్కడ ఎర్రగొండపాలెం చూసినప్పుడు నిజంగానే ఇది రెండవ పులివెందుల, వైఎస్ఆర్ అభిమానులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కంచుకోవటం అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఆ పేరు పెట్టినటువంటి వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అక్కడ సొంత కుటుంబంగా వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని చూస్తారు. పులివెందుల్లో ఎంత ఆదరణ ఉందో నేను ప్రత్యక్షంగా చూశాను. అంతకంటే ఏమాత్రం తక్కువ లేకుండా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ గారు అంటే అక్కడ పిచ్చి ప్రేమ. అట్లాగే మా అధ్యక్షులు వారన్నా కూడా అపారమైనటువంటి గౌరవము, ప్రేమ. ఎందుకంటే ఎర్రగొండపాలెం ప్రజలకి సాగునీటికి సంబంధించినటువంటి సమస్య కొన్ని శతాబ్దాల నుంచి ఉంది, ఇవాళ నుంచి కాదు. ఈరోజు కూడా నేను వెళ్ళిన సందర్భంగా నేను గమనించింది ఎర్రగొండపాలెంలో సాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకపోవడం, అక్కడ ఎక్కడా కూడా సరైనటువంటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం. ఆ బాధను గమనించినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత మహానేత, వారు వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ని 2004లో శంకుస్థాపన చేసి ఒక టన్నెల్ని దాదాపుగా 11 కిలోమీటర్ల పైన కంప్లీట్ చేశారు. అన్ని అనుమతులు తీసుకొచ్చి డిజైన్స్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కించి ఒక టన్నెల్ని 11 కిలోమీటర్ల పైన వారు కంప్లీట్ చేశారంటే ఒక టర్మ్లో. ఆయన చేసినటువంటి ఆ కృషికి
ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రజలకి ప్రాముఖ్యతకి అక్కడ ప్రజలు వారిని గుండెల్లో దేవుడిగా పెట్టుకున్నారు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలంలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే 2 టన్నెల్ని వారు పనిచేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి టన్నెల్ని కంప్లీట్ చేసాం, రెండో టన్నెల్ని కూడా కంప్లీట్ చేసాం. ఒక్కొక్క టన్నెల్ 18.6 కిలోమీటర్లు ఒకటైతే 18.7 కిలోమీటర్లు ఒకటి, అంటే దాదాపు 37 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా ఆ టన్నెల్స్ నిర్మాణం ఉంటుంది. ఏషియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నీటిపారుదల సొరంగం అది. అంతటి గొప్ప బృహత్కర ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ గారి కుటుంబం అంటే అక్కడ అమితమైనటువంటి ప్రేమ అక్కడ ప్రజలకి. అందుకే అది పులివెందులుగా పేరుగా ఉంచబడ్డది. ఇది ఇక్కడ నాకు డౌట్ చంద్రశేఖర్ గారు, ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచారు, 2009లో 2019లో మంత్రిగా ఉన్నారు. రెండోసారి మంత్రివర్గంలో కూడా ఆయన తొలగించాల జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి ఆదిమూలపు సురేష్ గారిని ఇక్కడి నుంచి తప్పించి కొండేపు పంపించారు. అంటే ఇక్కడ ఆయన పోటీ చేస్తే ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారయ్యాయి ఆయనకి వ్యతిరేకంగానే. సో అలాంటి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ అంతా మీకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంది? విపరీతంగా జనం వస్తూ ఉన్నారు, ఆయన మీద వ్యతిరేకత మీకు ప్లస్ అయిందా? మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో ఎలక్షన్స్లో 2 లక్ష్యాలతోటి పనిచేస్తుంది. మొట్టమొదటి లక్ష్యం 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడం, 175 నియోజకవర్గాలు గెలవడం. కొండేపి అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2 సార్లు అక్కడ మా పార్టీ ఓడిపోవడం జరిగింది. అక్కడ గెలవాలి అంటే ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థి కావాలి అనేది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలోని భాగంగానే ఒక మంత్రిగా మన్ననలు పొందుతున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారిని కొండేపి ప్రాంతానికి మార్చారు. ఎందుకంటే అక్కడ గతంలో ఎప్పుడూ కూడా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదు కొండేపిలో. ఇప్పుడే మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చారు కాబట్టి వారి అనుభవం కూడా అక్కడ ఉపయోగపడుతుందని పార్టీ నమ్మింది. అందుకే వారికి ఆ అవకాశం అక్కడ కల్పించారు. కానీ కొండేపిలో కమ్మ సామాజిక వర్గానికి ఆధిపత్యం, మెజారిటీ ఓట్ బ్యాంకు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత ఖచ్చితంగా గతంలో కన్నా బలపడ్డాయి, అధికారం దిశగా వారు కూడా పోరాటం చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్ గారిని అక్కడ బలిపశువుం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒక వివక్షతో రాజకీయం చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కులాల మధ్య కుంపట్లు, మతాల పట్టి మంటలు పెట్టి చిచ్చును రగిల్చి ఆ చిచ్చులో మంట కాగుతూ ఉంటుంది. కొండేపి అనేటటువంటి ప్రాంతం 8 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ప్రాంతం, ఇది గుర్తుంచుకోవాలి. గతంలో 8 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ గెలిచింది అక్కడ. అలాంటి నియోజకవర్గంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు తక్కువే లేదు. అన్ని మండలాల్లో తెలుగుదేశం కన్నా బలమైన క్యాడర్ మా పార్టీకి ఉంది. కేవలం అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఏదో చిన్న పార్టీ, మా పార్టీలో ఉన్నటువంటి చిన్నపాటి పొరపచ్చాల వలన కొంత ఓట్ షేర్ తగ్గడం వలన ఒక 1000 ఓట్లతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణే ఈ స్టేట్లోనే అత్యంత భారీ మెజారిటీ తోటి మా సర్పంచ్, మా వదినమ్మ గారు గెలిచారు. ఒకవేళ మా పార్టీకి బలం లేకపోతే గెలుస్తారా? ఆలోచించాలి. దాంతోపాటుగా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా జరిగినటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో నామినల్ పోటీ కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వలేకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యాం కదా. కాబట్టి ఇదంతా ఒక విషాన్ని చిమ్మేటటువంటి పత్రికలు, మీడియా వ్యవస్థలు చేసేటటువంటి తప్పుడు ప్రచారమే తప్ప ఖచ్చితంగా కొండేపి గడ్డపై వైఎస్ఆర్ జెండా ఎగరబోతుంది. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. మీకు ఆదిమూలపు సురేష్ గారికి ఎలా ఉన్నాయి సార్ టర్మ్స్? బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎందుకంటే మీరు కొండేపి నిన్న మొన్నటి వరకు ఎక్స్పెక్ట్ చేశారు ఆస్పిరెంట్గా, ఆయన ఎర్రగొండపాలెం. సో ఇప్పుడు మీ వర్గం అక్కడ ఆయనకు సహకరిస్తుందా, ఆయన వర్గం ఇక్కడ మీకు సహకరిస్తుందా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు తావే లేదు. మొట్టమొదటిగా మేము పార్టీ నీడలో ఉండేటటువంటి వ్యక్తులమే తప్ప మేము గ్రూపులు కట్టి రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు. మాకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా పార్టీ జెండా మాత్రమే. మేము జెండా నీడ కింద పెరిగినటువంటి వాళ్ళం, గ్రూపులు కట్టి పెరిగినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకున్నటువంటి పరిచయాలు కానీ, నాకున్నటువంటి అక్కడున్న
అనుభవం కానీ అది వారికి ఉపయోగపడుతుంది. వారికి ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం ఎర్రగొండపాలెంలో నాకు ఉపయోగపడుతుంది. క్యాడర్లో ఎక్కడ పొరపచ్చాలో మీరు కానీ గమనించినట్లయితే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్స్ కూడా ఎక్కడా జరగలేదంటే ఒకరికొకరు మేము సహకరించుకోబట్టే అది సాధ్యమైందనేది వాస్తవం. మొత్తానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా భావించే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలక తీరినట్టేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని వాసన్న గారు ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ప్రకాశం జిల్లాలో తిరుగులేనటువంటి నాయకుడు. పార్టీ వారి మీద ఆధారపడి ఉంది. పార్టీకి వారు నిబద్ధతతోటి పనిచేసినటువంటి వ్యక్తి. పార్టీ కూడా వారిని సముచిత గౌరవం ఇచ్చి వారిని నిలబెట్టుకుంది. ఎక్కడా కూడా పార్టీకి కానీ శ్రీనివాసరెడ్డి గారికి కానీ మధ్యలో ఏ రకమైనటువంటి పొరపచ్చాలు లేవు. ఇదంతా ఒక సృష్టి. తెలుగుదేశం పార్టీతో పాటు దాని తోక పార్టీలైనటువంటి పార్టీలకి ప్రకాశం జిల్లాలో మనుగడ కావాలి అంటే వాసన్న గారిని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేసేలాగో, పార్టీని ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేసేలాగో వారు కట్టుకథలు అల్లాలి. కాబట్టి ఇలాంటి కట్టుకథలు అల్లి దానిలో పబ్బం గడుపుకున్నారు. అంతే తప్ప పార్టీలో ఏ రకంగా కూడా వారి మధ్యలో ఏ విభేదాలు లేవు. అదంతా అవాస్తవం. అంటే ఆయన తెలుగుదేశం జాయిన్ అవుతున్నారు లేదా జనసేన జాయిన్ అవుతున్నారు, అదే ఇదంతా పుకార్లు. ఒక ఏ రకమైనటువంటి బలం లేనటువంటి పార్టీలు చేసే ఒక తప్పుడు ప్రచారాలు. మొత్తానికి చంద్రశేఖర్ గారు ఇప్పటి వరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్ని ప్రాంతాలు పర్యటించారు? ప్రతిరోజు సభలు సమావేశాలు, అంటే మిమ్మల్ని మీరు ఆ నియోజకవర్గానికి పరిచయం చేసుకునే కార్యక్రమం భాగంగా ప్రతి మండలంలో సమావేశాలు నిర్వహించారు. అంటే ఆత్మీయ సమావేశాలు సుమారు ఎన్ని నిర్వహించి ఉంటారు? దాదాపుగా మొట్టమొదటి రోజు నేను పార్టీ నాకు ప్రకటించిన తర్వాత నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోకి వెళ్ళేటప్పుడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని ఒక చిన్న స్థాయిలో ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాం ముందు. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక పెద్ద ర్యాలీతోటి మేము వెళ్ళి నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమాన్ని సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంత గొప్పగా తరలి వచ్చినటువంటి ప్రజలకి ముఖ్యంగా ఈ వేదికను బట్టి ఈ వేదిక నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎంత గొప్ప వెల్కమ్ వారు ఇచ్చారంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇంత అభిమానం ఈ ఎర్రగొండపాలెంలో ఉందా అని అనిపించింది మొట్టమొదట. ఆ తర్వాత మండలంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్లో 5 మండలాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. మండల హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క సభ నిర్వహించాం. ఒక్కొక్క సభకు 10,000 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అటెండ్ అయ్యి బ్రహ్మరథం పట్టారు. 5 మండలాలు అంటే ఎర్రగొండపాలెం, దోర్నాల, పుల్లల చెరువు, పెదారవీడు, అలాగే మన త్రిపురాంతకం. 5 మండలాలు. 5 మండలాలు. సో 5 మండలాల్లో ఆత్మీయ సమావేశాలు కంప్లీట్ అయ్యాయి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు. అయిపోయాయి. దాంతోపాటు ఆసరా ప్రోగ్రామ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాస్టర్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మీయ సమావేశాలు అన్ని కమ్యూనిటీస్ వారితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మద్దతు తెలిపిన పరిస్థితి అక్కడ ఉంది. అసలు విపరీతంగా ర్యాలీలు, విపరీతంగా జనాలు, ఎక్కడ పోయినా మీకు ఫోటోలు చూశాను మీ గజమాలలో. అంటే ఇప్పుడు పార్టీ అధినేతలకు ఎట్లా వేస్తారో పెద్ద పెద్ద అంటే క్రెయిన్ తోటి మా గజమాలలు అంటారు చూడండి. ఇది అంత అభిమానం. అంటే అదంతా కూడా పార్టీ క్రెడిటే తప్ప నాదేం కాదు వ్యక్తిగతంగా. అక్కడ స్వతహాగా వారందరూ కూడా పార్టీ అభిమానులు. ఓ పార్టీ ఒక వ్యక్తిని నిర్ణయించిందంటే వారికి వారు గౌరవించుకునేటటువంటి అక్కడ సాంప్రదాయం ఉంది కాబట్టి అదంతా సాధ్యమైంది. ఇది ఏమి నా గొప్పతనం ఏమి లేదు దీనిలో. అది కేవలం పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి అభిమానం మాత్రమే. అంటే నేను కూడా ఒక పార్టీ అభిమానిని కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకెంత మమకారమో, ఎంత గౌరవమో, ఎంత పిచ్చో వారికి కూడా డిబేట్ల ద్వారా చూసి ఉండొచ్చు. అలా కూడా కనెక్ట్ అయ్యామని కొంతమంది అంటుంటే ఆనందం వేసింది నాకు. చాలామంది వచ్చి అన్న మీరు చాలా బాగా మాట్లాడతారన్న, టీవీల్లో మేము చూసాము, మీరు పార్టీ కోసం బాగా వన్ సైడ్గా అవకాశం ఇవ్వరుగా మీరు మాట్లాడే అవకాశం అంటే చాలా ఆనందం అనిపించింది. అప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా ఇప్పుడు వారు చెప్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొత్తానికి మీరు రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి గతంలో ఆదిమూలపు సురేష్ గారికి ఎర్రగొండపాలెంలోని రెడ్డి సామాజిక వర్గానికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవం.
ఎవరు ఒప్పుకోకపోయినా. సో వారి ఆధిపత్యం ఎక్కువ చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇబ్బందులు పడుతుంటారని. సో మీకు కూడా ఏమన్నా ఈ మధ్యకాలంలో ఎదురైందా? అది పచ్చి అబద్ధం అండి, చాలా తప్పుడు సందేశం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎర్రగొండపాలెంలో ప్రత్యేకించి ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గం వాళ్ళు కానీ చాలా మృదు స్వభావం కలిగినటువంటి వారు. నిజంగా నేను చూసినటువంటి నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే అక్కడ అన్ని సామాజిక వర్గాల మధ్య ఒక బంధుత్వం లాంటి కలయిక ఉంది. ఎవరూ కూడా పేర్లతో పిలుచుకోకుండా మామ, అన్న, తమ్ముడు ఈ విధమైనటువంటి ఒక బంధుత్వాన్ని కలుపుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఎక్కడా కూడా అక్కడ వీళ్ళు ఎస్సీలని, వీళ్ళు ఓసీలని, వీళ్ళు బీసీలని అట్లాంటి తారతమ్యాలకి తావే లేదు. ఒకవేళ అలాంటిది కానీ ఉంటే నాకు అంత ఘన స్వాగతాలు లభించేవి కాదు, ఈ సభలు కూడా ఇంత గొప్పగా జరిగేవి కాదు. ఇది ఎర్రగొండపాలెంలో సాధ్యమైంది అంటే అది అక్కడ ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గ నాయకులు కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చారు కాబట్టే అది సాధ్యమైంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్ అందరూ కూడా సహకరించారు కాబట్టి అది సాధ్యమైంది. కాబట్టి అలాంటి ప్రచారంకి నిజంగా అది తావే లేదు అక్కడ. అంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యం లేదా? 100% లేదు, 100% లేదు. ఇది వాస్తవం, నేనేం రాజకీయంగా చెప్పట్లేదు ఇది. ఒకవేళ అది కానీ ఉన్నట్లయితే ఒక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు అంత బ్రహ్మాండమైనటువంటి వెల్కమ్ ఎందుకు వస్తుంది, ఆదరణ ఎందుకు లభిస్తుంది? వారందరూ సహకరించబట్టే. మీరు కానీ గమనించినట్లయితే నేను చేసినటువంటి ఆ ప్రోగ్రామ్స్లో, ర్యాలీల సమయంలో వారందరూ కూడా నాతో పాటు కారు మీద ఎక్కి వారు నన్ను ఆదరించి వారు చూపించినటువంటి ఆదరాభిమానులు నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలను నేను చూశాను ఈ అతి కొద్ది సమయంలోనే. కానీ కొంత వినికిడి ఏంటంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అభ్యర్థులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ వారి మీద అక్కడ ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి అగ్రకుల నాయకులు ఆధిపత్యం చేస్తుంటారని. అంటే సార్, ఈ పార్టీని కాపాడేటటువంటి నాయకులు వారు అగ్రకులం వారా లేకపోతే వెనకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారా అనేది పక్కన పెడితే ఈ పార్టీని నమ్ముకొని వారు అక్కడే ఉంటారు. ఈ పార్టీ కోసం పని చేస్తూ ఉంటారు, ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టుకొని ఉంటారు. అలాంటి వారు అధికారం వచ్చినప్పుడు వారి పనులు చేసుకోవాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. దాన్నే ఆధిపత్యం అని ఒక పేరేసి వారి మీద తప్పుగా మాట్లాడడం అనేది అది మంచి పరిణామం కాదు. మొట్టమొదటగా ఈ పార్టీని నిలబెట్టింది అక్కడ ఉన్నటువంటి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వారికి తిరుగులేనటువంటి అభిమానం ఉంటుంది. అలాంటి అభిమానం ఉన్నటువంటి నాయకులు ఏదన్నా పనులు చెప్తే అది ఆధిపత్యంగా మనం చూస్తే అది తప్పే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అలాంటి దానికి తావే లేదు ఎర్రగొండపాలెంలో. కొండేపికి ఎర్రగొండపాలెంకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? దాదాపుగా మా సింగరాయకొండ నుంచి ఎర్రగొండపాలెంకి 120 కిలోమీటర్లు ఉంటుంది. 120 నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు ఉంటాయా? బాగానే రోడ్స్ ఇప్పుడు బాగా జరిగాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఎర్రగొండపాలెంకి వెళ్ళడం చాలా ఈజీ. దాదాపు 250 కిలోమీటర్లు ఉంది. మంచి రోడ్డు నిర్మాణం జరిగింది, మా ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణమే అది. తప్పుడు ప్రచారాలు చేసుకునేటటువంటి పార్టీలు కూడా ఆ విషయంలో మాత్రం వెనకబడిపోయాయి. అక్కడ రోడ్డు నిర్మాణాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కనెక్టివిటీ చాలా బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. వినుకొండకి ఎర్రగొండపాలెం కానీ, ఎర్రగొండపాలెంకి మన విజయవాడకి కానీ, త్రిపురాంతకానికి ఎర్రగొండపాలెంకి ఒక రోడ్డు కొత్తగా శాంక్షన్ అయి ఉంది. అది చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అది. అలాగే అన్ని ప్రాంతాలకు కూడా ఉన్నటువంటి మండలంలోని అన్ని ప్రాంతాలకి మంచి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ప్రయాణానికి ఎక్కడా కూడా ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొండేపి నుంచి, అంటే మీరు కొండేపిలో దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేశారు పార్టీ కోసం, అక్కడ పోటీ చేయాలనుకున్నారు కానీ ఎర్రగొండపాలెం వచ్చారు. కాబట్టి అక్కడి నుంచి మీకు సంబంధించిన మీ మద్దతుదారులు కానీ సన్నిహితులు కానీ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారా ఎర్రగొండపాలెం? అంటే వారికి కూడా ఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎక్కువగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు సాగించే అవకాశాలు చాలా తక్కువ. అది కూడా మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సంపూర్ణంగా ఆగిపోవడమే తప్ప ఇక్కడికి అక్కడికి ఎలాంటి ఆ ట్రావెలింగ్ అనేది అవకాశం లేదు.
నాతోటి అక్కడ ఎప్పుడన్నా అవసరం ఉంది అని మంత్రి గారికి అనిపిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి వారికి సహకరిస్తా. వారి యొక్క సహాయం నాకు కావాల్సినప్పుడు నేను వారిని పిలుచుకుంటాను. అంతే తప్ప అక్కడికి నేను నా దగ్గరికి తను ఫ్రీక్వెంట్గా వచ్చే అంత సమయం ఇప్పుడు లేదు. అవునా? టైం చాలా తక్కువ ఉంది కదా, ఎలక్షన్స్ ఇంకొక అతి కొద్ది సమయంలో మనకి నోటిఫికేషన్ రాబోతుంది. ఇంక ఇలాంటి సమయంలో మళ్ళీ రాకపోకలు సాగించి ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకునే అవకాశం లేదు. సో మొత్తానికి ఆఫీసా సార్ అక్కడ ఎర్రగొండపాలెంలో హౌస్ తీసుకున్నారా? హౌస్ తీసుకున్నాం, అక్కడ హౌస్ తీసుకున్నాం. ఎన్నింటికి లేస్తున్నారు ఉదయాన్నే? అది ఇప్పుడు కొత్త కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ అందుబాటులో ఉండాలి కదా. మామూలుగా అయితే మీరు ఏ టైం సార్ నిద్ర లేచేది? నైట్ టైము 2 అవుతుంది, మార్నింగ్ 6:30, 7 అవుతుంది. సో ఇప్పుడు బరిలో ఉన్నారు కాబట్టి అభ్యర్థిగా ఇప్పుడు ఏ టైంకి నిద్ర లేస్తున్నారు? 6కి. పడుకునేసరికి మళ్ళీ 2 అవుతుంది. సో ఇక కంటిన్యూస్గా ఇక పబ్లిక్ వస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు ముందు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం కదా. కరెక్ట్. అంటే కొత్త నియోజకవర్గం కాబట్టి. కరెక్ట్. బహుశా అది వైఎస్ఆర్ అభిమానులకు అడ్డా కాబట్టి మీకు అంత కాస్త ఈజీ అయిపోయింది, లేకపోతే కష్టపడాల్సి వచ్చేది. 100% అంటే ఓటర్ని కలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎంత గొప్పగా అక్కడ పథకాలు అందాయంటే అక్కడ ఉన్నటువంటి 2,05,000 మందిలో 1,85,000 మందికి పథకాలు అందాయి. అక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. అక్కడ డెవలప్మెంట్ ఒక కాలేజ్ నిర్మాణం జరుగుతుంది, డిగ్రీ కాలేజ్ కొత్తగా. గతంలో డిగ్రీ కాలేజ్ లేదు అక్కడ. 150 పడకల ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, గతంలో హాస్పిటలే లేదు. ఆర్టీసీ బస్ స్టాండే లేనటువంటి ప్రాంతం అది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ కళ్యాణ మండపం వచ్చింది. అట్లాగే క్రీడా ప్రాంగణం నిర్మాణం జరిగింది. అంబేద్కర్ గారి ఒక భవనాన్ని నిర్మించడం జరిగింది. ఎస్టీ వెనుకబడి గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాలేజ్ నిర్మాణం జరిగింది. మోడల్ స్కూల్ ఈ స్టేట్లోనే ఒక 2-3 మోడల్ స్కూల్స్లో ఒక ముఖ్యమైన మోడల్ స్కూల్ని పుల్లల చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి అభివృద్ధి అక్కడికి వచ్చింది కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. సో ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉందనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక నానుడి. అదేవిధంగా బాగా వెనకబడిన ప్రాంతం అవటం, సో కాస్త అంటే పబ్లిక్లో అంటే మిగతా పట్టణాలు నగరాలతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంత స్థాయిలో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదనే మాట వాస్తవం కదా సార్? ఇది ఒక్క రోజులో జరిగేటటువంటి పని కాదు. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఎర్రగొండపాలెన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవు. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి హయాంలో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా హయాంలో వచ్చింది తప్ప అక్కడ గతంలో జరిగినటువంటి అభివృద్ధి అనేది శూన్యం. ఇవాళ స్కూళ్ళ నిర్మాణం కావచ్చు, కాలేజ్ ఏర్పాటు కావచ్చు, హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, విలేజ్ క్లినిక్స్ వ్యవస్థ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి బోర్ల ఏర్పాటు కావచ్చు. అక్కడ తాగునీటికి విపరీతమైనటువంటి సమస్య ఉంది, ఇప్పుడు కూడా ఉంది. బోర్లలో వాటర్ డ్రై అయిపోతే ట్యాంకర్లతోటి వాటర్ తోలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది వెలుగొండ ప్రాజెక్ట్, అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా నేను చెప్పినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవం జరిగేటటువంటి అవకాశం ఉంది. డేట్ ఇవ్వలేదు, త్వరలో డేట్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నా హయాంలో అక్కడ రావాల్సినటువంటి వ్యవస్థల్ని తీసుకురావడానికి ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తాను. అక్కడ కొంత డెవలప్మెంట్ రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్ట్ కానీ వస్తే తాగుకి సాగుకి ఎక్కడా కూడా కొదవలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, కొండల మధ్య అందమైనటువంటి పొలాల మధ్య బ్రహ్మాండంగా ఉండేటటువంటి ఎర్రగొండపాలెనికి అన్ని వైపుల నుంచి కూడా కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ కానీ, అటు విజయవాడ కానీ, ఇటు బెంగళూరు కానీ, కర్నూలుకి కానీ, గుంటూరుకి కానీ
ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకి కానీ మార్కాపురానికి కానీ మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం, వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి ప్రాంతం. అక్కడ పత్తి కూడా విపరీతంగా ఎక్కువ పండుతుంది, మిర్చి ఎక్కువ పండుతుంది. అక్కడ పంటకి కొదవలేదు, భూమి సారవంతమైనటువంటి భూమి, కష్టపడేటటువంటి రైతులు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ కానీ మనం కావాల్సినటువంటి పత్తి స్టోర్ చేసుకోవడానికి కానీ, చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఆ వృత్తుల వ్యాపారస్తుల్ని ప్రోత్సహించి వారికి కొంత అక్కడ ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లాంటివి కానీ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా వారికి ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంది. మిర్చి కూడా విపరీతంగా పండేటటువంటి ప్రాంతం, ఆ స్టోర్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ లాంటి వాటిని ఏర్పాటు చేయడం కానీ, రైతులకు కావాల్సినటువంటి గోడౌన్లు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివి కానీ జరిగితే వ్యాపారం చేసుకోవడానికి కనెక్టివిటీ కూడా ఉంది. కాబట్టి అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి, వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సినంత భూమి ఉంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి వాటర్ కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నాకు డౌటు చంద్రశేఖర్ గారు, ఏమనుకోరు ఇలా అడుగుతున్నాను అంటే బేసిక్గా మీరు డిబేట్లో మిగతా ప్రత్యర్థి పార్టీలు మీ అపోజిషన్స్ వాళ్ళ మీద విపరీతంగా విరుచుకుపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ నా డిబేట్లోనే. అయితే ఇప్పుడు మీరు అధికారికంగా అక్కడ ఇన్ఛార్జ్ కదా, అంటే ఎమ్మెల్యే హోదాను అనుభవిస్తూ ఉన్నారు. సో మీరు వెళ్ళిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ అలాంటివి తీసేయడం ఏమైనా చేశారా? అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ. అక్కడ గతంలో 2019లో ఓటేసినటువంటి ఓటర్ల సంఖ్య 160,000 ఉజ్జాయింపుగా. అవును. ఇచ్చిన పథకాలు అందుకున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య 185,000. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి 96,000 మందితో పాటు తెలుగుదేశానికి ఓటేసిన, ఇతర పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళందరూ కలిసి 160,000 మంది అయితే 185,000 మందికి మేము పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇక్కడ వివక్షకి తావే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప విషయాలని ఘనంగా చెప్పుకోవడం అనేది నాకున్నటువంటి స్వభావం. అంతే తప్ప మేము ఎక్కడా కూడా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, లేదా డిబేట్లలో ఇతర వ్యక్తుల్లాగా, ఇతర పార్టీలకు సంబంధించిన వారిలాగా ఒక తప్పుడు విధానంలో మాట్లాడడం మాకు అలవాట్లేదు. మా పార్టీ చేసినటువంటి మంచిని, మేలుని ఘనంగా చెప్తాం, గౌరవంగా చెప్తాం. అదే చేశాం. డిబేట్లలో మాట్లాడడానికి అంటే 129 పథకాల్లో 128 పథకాలు ఇచ్చిన ప్రభుత్వం మాది. అవతల 6 పథకాలు ఇవ్వనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడక తప్పదు కదా. అవును. ఇచ్చినటువంటి వాళ్ళం మేము సగౌరవంగా చెప్పుకోవాలిగా, చెప్పుకుంటాం, సగౌరవంగా చెప్పుకుంటాం. అందుకే చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీ గురించి ఎర్రగొండపాలెంలో టాక్ నడుస్తూ ఉంది. తాడిపత్రి చంద్రశేఖర్ 500 కోట్ల ఆసామి, హైదరాబాదులో అతిపెద్ద బిల్డర్లు ఆయన ఒకరు, అవునా? ఖచ్చితంగా కాదండి. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. ఏదున్నా కూడా మా తండ్రి గారు, మా అన్నయ్య, నేను కలిసి సంపాదించుకొని కష్టపడి ఎదిగినటువంటి వాళ్ళమే తప్ప మా తాతల నుంచి, వారి యొక్క వెనక నుంచి వచ్చినటువంటి ఆస్తులేం మాకు లేవు. మేము సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. 500 కోట్ల ఆసామి కాదు అయితే? కాదండి, కాదు. మరి నియోజకవర్గం మొత్తం టాక్ నడుస్తూ ఉంది కదా. సరే, అంటే నాకున్నటువంటి దానిలో నా దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్త ఇబ్బంది పడకుండా చేసుకోవడం అనేది నాకున్న అలవాటు. అది కొండేపిలైనా అలాగే చేసాం, ఎర్రగొండపాలెంలో అలాగే చేస్తున్నాం, రేపు కూడా అలాగే చేస్తాం. ఎక్కడా ఆశించి రాజకీయాలకు వచ్చినటువంటి వాడిని కాదు నేను. రేపు అనేటటువంటి దానికోసం ఆశపడేవాడిని కాదు. ఖచ్చితంగా నాకు వచ్చినటువంటి ఈ అవకాశం, మా అధినాయకులు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మాత్రం బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. సో తాడిపత్రి చంద్రశేఖర్ కరప్షన్కి దూరం, అందులో నో డౌటే లేదు. సో ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని సేవ చేసుకుంటారు. 100%. సరే, ఇంతకీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? అది అధిష్టానం నిర్ణయం అండి. అధిష్టానం ఎవరిని నిర్ణయించినా వారితో కలిసి మేము ముందుకు వెళ్ళడమే తప్ప మాకంటూ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ ఉండవు. అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకి ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి అవసరం, ఎంపీ అభ్యర్థులకి ఎమ్మెల్యే అభ్యర్థులు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకళ్ళ గెలుపు ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి
ఎంపీ అభ్యర్థుల దగ్గర నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులకి అన్ని విధాల సపోర్ట్ కూడా అవసరం ఇప్పుడు ఎలక్షన్స్లో. సో కాబట్టి మీకు ఉంటుంది కదా అభిప్రాయం, మాగుంట గారు అయితే బాగుంటుందా, చెవిరెడ్డి గారు అయితే బాగుంటుందా, లేకపోతే ఇంకొకరు అయితే బాగుంటుందా అని. ఖచ్చితంగా పార్టీ ఎర్రగొండపాలెంకి నేను ఎలా అయితే అవసరమని భావించిందో అలా ఎవరి అవసరం ఒంగోలులో ఉందో వారిని పార్టీ నిర్ణయిస్తుంది. అన్నీ తెలిసినటువంటి పార్టీ, ఒక బ్రహ్మాండమైన నిర్మాణం కలిగినటువంటి పార్టీ, ఎవరిని ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలో తెలిసినటువంటి పార్టీ, ఎవరికి ఎక్కడ ఎలా అవకాశం ఇవ్వాలో తెలిసినటువంటి పార్టీకి నేను చెప్పే స్థాయిలో లేను. చంద్రశేఖర్ పార్టీ చెప్పింది చేయడమే నా సిద్ధాంతం. మీకు టికెట్ ఖరారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీతో ఏం మాట్లాడారు? నిజంగా ఆ క్షణాలని గుర్తు చేసుకుంటే నాకు రోమాలు నెక్కుపడుచుకుంటాయి. అప్పుడు ఎక్కడ ఉన్నారు? సీఎం ఆఫీస్లోనే. ఓకే. సీఎం ఆఫీస్లో నాకు నూతన సంవత్సరం గిఫ్ట్గా మొట్టమొదటి తారీఖు రోజు జనవరి 1కి నాకు కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు అపాయింట్మెంట్ ఉంది, మీరు రేపు అందుబాటులో ఉండండి అని కాల్ వచ్చింది. నేను సీఎం గారు పిలిచారు కాబట్టి నేను అదే రోజు వెళ్ళిపోయాను. 2కి నాకు అపాయింట్మెంట్ 3 గంటల ప్రాంతంలో ఇచ్చారు. నిజంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, ఇంత బలమైనటువంటి పార్టీ, ఇంత గొప్ప నిర్మాణాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు లోపలికి పిలిచి వారు ఆలింగనం చేసుకొని వారు భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చి ఇంత గొప్ప గిఫ్ట్నిచ్చి నన్ను నూతన సంవత్సరానికి ఒక బహుమతిగా నాకు, నా కుటుంబానికి ఎర్రగొండపాలెన్ని ఇచ్చాడు. ఎర్రగొండపాలెం ప్రాంతం నేను వెళ్ళినప్పుడు వారు నాకు ఇచ్చినటువంటి ఆ టైం, చాలా మంచి టైంని నాకు కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ టైంలో వారు మాట్లాడినటువంటి ప్రతి మాట నా చెవుల్లో ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ తను, రాజకీయాల్లో తిరుగులేనటువంటి ఒక నాయకుడు. అతి తక్కువ సమయంలో ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక నాయకుడిని ఎక్కడనో దూరంలో ఫోటోల్లోనో లేదా వెళ్ళేటప్పుడు సభల్లోనూ చూసే నేను దగ్గరగా వారిని కలుసుకొని వారితో మాట్లాడి వారితో కొంత సమయాన్ని గడిపి నూతన సంవత్సరం రోజే, 2వ రోజే అంత గొప్ప అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు నిజంగా వారికి కృతజ్ఞతలు. మా యొక్క జిల్లాకి సంబంధించిన ముఖ్య నాయకులైనటువంటి శ్రీ బాలినేని వాసన్న గారికి కానీ, మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీ, దానికి సహకరించినటువంటి మా జిల్లా యంత్రాంగం, మా అక్కడ ఉన్నటువంటి అందరూ, శ్రీ విజయసాయిరెడ్డి గారు మాకు రీజనల్ కోఆర్డినేటర్గా అప్పుడున్నారు, జిల్లాకి సంబంధించిన మాజీ టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా వారి యొక్క సహాయ సహకారం. అంటే మీరు ఫస్ట్ కొండేపి అనే అనుకుని ఉన్నారు కదా మీ మనసులో? అవునండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మీకు కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా కొండేపి కన్ఫర్మ్ చేస్తారని అనుకున్నారు మీరు? అంటే ముందే ఒకసారి నాకు కొండేపి కాదు, సురేష్ గారికి కొండేపి కన్ఫర్మ్ అయిందని తెలుసు. ఓకే. అప్పుడు అధికారికంగా రాలేదు? లేదు, అధికారికంగా వచ్చేసింది. ఆయన లిస్టు తర్వాత విడతలో మీ పేరు వచ్చింది తర్వాత విడతలో. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారు, అక్కడ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి బూచేపల్లి సుబ్బాయమ్మ గారు, అందరి యొక్క సహాయ సహకారంతో మాత్రమే ఇది సాధ్యమైంది. జగన్ గారు చెప్పారా మీతోటి నీకు ఎర్రగొండపాలెం ఇస్తున్నామని? చెప్పారు. ఏమన్నారు సార్ చెప్పి? జాగ్రత్తగా చేసుకోమని భుజం తట్టారు. మంచి నియోజకవర్గం, జాగ్రత్తగా చేసుకో, బాగుంటుంది, నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. మీరేమన్నారు? అంతకంటే ఇంకేమంటామండి. అక్కడ వెళ్ళిన తర్వాత, వారిని చూసిన తర్వాత ఆ మాటలు ఉండవు కదా. అద్భుతమైనటువంటి సమయం అదైతే. చాలా ఆనందం అనిపించింది. వారితో మాట్లాడినటువంటి ఆ సమయాన్ని గడిపిన ఆ మధుర క్షణాలని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాను.
కానీ చంద్రశేఖర్ గారు చాలా నియోజకవర్గాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన అలయన్స్, బీజేపీ కూడా రేపు మాపో కూటమిలో జత కట్టబోతుంది. సో ఈ 3 పార్టీల అలయన్స్ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా పోటీ చేయాలి, అందులో నో డౌట్. కానీ ఇక్కడ ఎర్రగొండపాలెంలో అసలు ఆ సినారియో లేదు కదా. ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వారి ప్రభుత్వ హయాంలో వెలుగొండ అనేటటువంటి ఒక ప్రాణవాయువు లాంటి ఆ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకుంది తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాల కాలంలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే 2 సొరంగాల్లో పని జరిగిందంటే ఎంత నిర్లక్ష్య వైఖరిని వారు అవలంబించారో స్పష్టంగా అర్థమవుతుంది. అంత నిర్లక్ష్య వైఖరి వలన వారి యొక్క పార్టీ అక్కడ బలహీన పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ కనపడేటటువంటి ఏ బిల్డింగ్ చూసినా కూడా అది వైఎస్ఆర్ గారి హయాంలో, మా ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందే తప్ప ఇంకోటి కానే కాదనేది వాస్తవం. కాబట్టి అక్కడ బలపడే అవకాశమే లేదు తెలుగుదేశం పార్టీకి. చివరగా చంద్రశేఖర్ గారు, నియోజకవర్గ ప్రజలకి, మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకి ఏం హామీ ఇస్తారు? ఈ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? నియోజకవర్గ ప్రజలకి ఏం అవసరం ఉందో, అక్కడ ఏ అవసరాలు తీర్చడం వలన అక్కడ ప్రజల యొక్క జీవన ప్రామాణికాలు పెరుగుతాయో, వారి యొక్క స్థితిగతులు మారుతాయో, దానికి కావాల్సినటువంటి పక్కా ప్రణాళికతోటి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని వారి మధ్యలోకి ఎలక్షన్స్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రెడీ చేశారా మేనిఫెస్టో? జరుగుతుంది. ఎందుకంటే నేను వెళ్ళినటువంటి ఈ సమయం చాలా షార్ట్ టైం పీరియడ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కొంత అవగాహనతోటి మేనిఫెస్టో ఇచ్చి, ఆ మేనిఫెస్టో ద్వారా వారి దగ్గర నుంచి ఓటుని సాధించి, వారు ఇచ్చినటువంటి ఆ అమూల్యమైన ఓటుకి సంబంధించిన ఆ డెవలప్మెంట్ వారి కోరిక మేరకు ఏదైతే ఉందో దాన్ని చేసి పెట్టాలనేది నా యొక్క ఉద్దేశం. బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అక్కడ డెవలప్మెంట్ రాబోతుంది. దాన్ని అక్కడ ప్రజలందరూ చూస్తారు. అక్కడ కావాల్సినటువంటి తాగునీటికి సంబంధించి 600 కోట్లతోటి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో. అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు అయిపోయాయి. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మాణం త్వరలో అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ T5 అని తీగలేరు ఒక కెనాల్ ఉంది, కాలువ, వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళేటటువంటి కాలువ. అది దాదాపు 11,500 ఎకరాలకి తాగునీటిని అందించేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక కాలువ నిర్మాణం జరగాల్సి ఉంది. ఆ కాలువ నిర్మాణం కానీ జరిగితే అక్కడ ఉన్నటువంటి 3 మండలాలకు సంబంధించిన వాళ్ళ తాగునీటి సాగునీటి సమస్యలు సంపూర్ణంగా కంప్లీట్ అవుతాయి. దాంతోపాటుగా అక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్గా తాగునీటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బోర్లు వేయడం కానీ, పర్మనెంట్ ట్యాంకులు నిర్మాణం చేయడం కానీ, అక్కడ కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ అవి కూడా చేయాల్సిన ఉంది. దాంతోపాటు ఇళ్ల నిర్మాణం కూడా అక్కడ ఆల్రెడీ ఇచ్చినటువంటి ఇళ్ళు కాకుండా ఇంకా అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో అక్కడ నిర్మాణాలు జరగలేదు అంటే ఇన్ని ఇళ్ళని ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇంటి నిర్మాణాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నా కూడా ఇంకా సొంత ఇళ్ళు లేనటువంటి పేదలు ఉన్నారు. అలాంటి పేదలకు ఇంకా ఇళ్ళు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. శ్మశాన వాటికలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనిటీ హాల్ల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వ్యవసాయానికి కావాల్సినటువంటి కాలువల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మండల హెడ్ క్వార్టర్లో మురుగు సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వ్యాపార సముదాయాల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఫ్యాక్టరీలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పండేటటువంటి పంటని సరిగా ఉపయోగించుకోవడానికి గోడౌన్ల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటిని అన్నిటిని తీసుకొచ్చి అన్ని అవకాశాలను కానీ అక్కడ మనం పెట్టుకోగలిగితే డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. మొత్తానికి క్లారిటీతో ఉన్నారు. ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఖచ్చితంగా విజన్తో ఉన్నారు. ఖచ్చితంగా. రైట్.
ఎందుకు టీవీ డిబేట్లో మళ్ళీ ఎప్పుడు పాల్గొంటారు? ఆఫ్టర్ ఎలక్షన్ ఎప్పుడైనా ఎనీ టైం మీరు పిలవండి, వస్తాం. ఎందుకంటే ఈ 2 నెలలు మాకు దొరకట్లేదు కదా. ఖచ్చితంగా దొరుకుతాం. మీరు లేని లోటు కనపడతా ఉంది చర్చా వేదికల్లో. ఖచ్చితంగా దొరుకుతాం, వస్తాం. దానికి సంబంధించి ఏమాత్రం డౌట్ లేదు. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మీరు సమయం ఇస్తే ఎప్పుడైనా కానీ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధం. చంద్రశేఖర్ గారు, రెండో పులివెందుల మనం అనుకుంటున్న మీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం, నిన్న మొన్న చూశాను నేను సోషల్ మీడియాలో, ఓ 10 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి జాయిన్ అయ్యారని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. నిజమేనా? తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేరు, రేపు ఎలాగో రారనేది వారికి తెలుసు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు పెట్టుకోవడానికి చేసుకోవడానికి ఏ కార్యక్రమాలు లేవు. భజన కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో తిరిగారు. ఇవాళ అది అవకాశం లేదు. ఏం జరుగుతుందో మేము చాలా స్పష్టంగా కూలంకుషంగా ఒక డేటాతోటి చెప్తూ పోతున్నాం. ఏ మండలానికి వెళితే ఆ మండలంలో వచ్చినటువంటి అభివృద్ధి గురించి వివరించగలుగుతున్నాం. అక్కడ పొందినటువంటి లబ్ధిదారుల సంఖ్య చెప్పగలుగుతున్నాం. తెలుగుదేశం ఏం చేస్తుంది, వారిలో ఉన్నటువంటి వారినే కొంతమందిని కండవలు మార్పిచ్చేసుకొని హడావుడి చేసుకోవడం, అది వారికి నిత్యం ఒక ప్రక్రియగా మారిపోయింది. అంటే తెలుగుదేశం వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ టీడీపీలో చేరుతున్నారని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారా? అదే వారు చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా చెప్తున్నటువంటి ఏ ఒక్క 4 నాయకులైన ఫోటోల్ని వేసి ప్రచురించే దమ్ము ధైర్యం వారికి ఉందా? ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 10 మంది కంటే ఎక్కువ లేనటువంటి పరిస్థితి ఆ పార్టీలో కనపడుతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్యనే ఆధిపత్య పోరు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలోనే వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి వారి మధ్యలో పెట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు అని ప్రచారం చేసుకోవటం వారికే చెల్లు. అది పరాకాష్ట, వారి పిచ్చికి పరాకాష్ట, అంతకు మించేసి ఇంకోటి కానే కాదు. రీసెంట్గా కొన్ని జాతరలు జరిగితే 2 ప్రభలు పెట్టుకొని 2 గ్రూపులుగా వెళ్ళినటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. తెలుగుదేశం వారు ఆ జాతరలో రామయోగి స్వామి జాతర అని జరిగితే అక్కడ పుల్లల చెరువు అనేటటువంటి మండలంలో 2 వర్గాలుగా విడిపోయి ఆ జాతరలో ఇరు వర్గాలు వేరువేరుగా ఆ జాతర నిర్వహించుకున్నటువంటి పరిస్థితి అక్కడుంటే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం ఇదంతా. అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో చేరికలు అనేది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య తప్ప ఇంకోటి కానే కాదు. ఎర్రగొండపాలెం వరకు ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో అనొద్దులండి, రాష్ట్రం మొత్తంలో అంటే చాలా నియోజకవర్గాలు చాలా బలంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హేమీలుగా పిలువబడుతున్న నాయకులు పోటీ చేయడానికి కూడా భయపడుతున్న మాట బహుశా మీరు అంగీకరించకపోవచ్చు, అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. దోర్నాల్ అనేటటువంటి మండలంలో ఒక డ్రైవర్ల యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి న్యూట్రల్గా ఉన్నటువంటి వారు మా పార్టీలో చేరారు. అది కూడా పేపర్లో వచ్చింది. దాని గురించి మాట్లాడే దమ్ము ఉందా వీరికి, తెలుగుదేశం వారికి? 150 కుటుంబాలంటే దాదాపుగా ఎంతమంది? దాదాపు 150 కుటుంబాలు పైచిలుకు దోర్నాలలో జాయినింగ్స్ జరిగాయి. మేము ఎక్కడ డబ్బా కొట్టుకోవట్లేదే, వీరు ఇంకేమీ లేదు, ఇదే నిత్య ప్రచారం. సో వారు వన్ సైడ్ ఇంకా 100%. ఇంత మీ ప్రత్యర్థి ఎవరు అనుకోవచ్చు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో? సార్, మాకు ప్రత్యర్థిగా ఎవరున్నారనేది మేము చూడమండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, రేపు మా ప్రభుత్వం ద్వారా చేయబోయేటటువంటి ప్రణాళికని చెప్పుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం. ప్రత్యర్థిగా ఉన్న వారి మీద వ్యక్తిగత దూషణలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ ప్రత్యర్థుల్ని మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు? అవసరమే లేదు కదా, మాకేం పని. వారు ఏదైనా చేసుంటే చెప్పుకుంటారు, వారు చెప్పుకునే అవకాశమే లేదు కాబట్టి, వారు చేసింది లేదు కాబట్టి వారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నాకు లేదు. ఖచ్చితంగా వారు చేసేటటువంటి విమర్శలు సద్విమర్శలుగా ఏదన్నా ఉంటే స్వీకరిస్తాం. వాటిని ఖచ్చితంగా విధానపరమైనటువంటి అంశాలైతే ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాను తప్ప వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ప్రచారాలు,
పార్టీ మీద ఉన్నటువంటి ఆ పిచ్చితో చేసేటటువంటి వ్యక్తిగత దూషణలకు మేము సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో మీ కాన్ఫిడెన్షియల్ లెవెల్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. మరి ఇది చూశారు కదా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటేనే రెండో పులివెందులని ఇక్కడ వార్ వన్ సైడ్ అవుతుందని చెప్తున్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.